ఇగో అన్న, నేను రేపటి సంధి ఆఫీస్కి రాను. మీరే కెమెరా తీసుకొని మా ఇంటికి రారి, అక్కడనే వార్తలు చెప్తా. మీరు తీసుకొచ్చుకొని టీవీలో వేసుకోండి. ఇంత దూరం వచ్చుడు నాతోని కాదు. రోజు మీరే వచ్చి పోండి అని చెప్తే మా అన్నలు ఊకుంటారా? అస్సలే ఊకోరు. మా అన్నలేంది ఏ ఆఫీస్లో కూడా ఊకోరు. కానీ ఒకసారి మాత్రం అదే పని చేస్తున్నాడట. ఆ సంగతి ఏందో అరుచుకుందాం పారి. మనం చేస్తే మంచి పని, పక్కోళ్ళు చేస్తే చెడ్డ పని అన్నట్టే ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ల వారి ముచ్చట. ముఖ్యమంత్రి అన్నాక సెక్రటేరియట్ కు పోవాలి, అక్కడనే మీటింగులు పెట్టాలి. కానీ రేవంత్ సార్ మాత్రం సెక్రటేరియట్ కు పోతనే లేడు. దగ్గరోళ్ళైతే ప్యాలెస్ లో మీటింగులు, మంత్రులైతే పోలీసోళ్ళ బంగుళాల మీటింగులు. సెక్రటేరియట్ దిక్కే చూస్తలేడట సారు. అప్పట్లా అప్పుడో ఇప్పుడో పోయేటోడట. అటెనక మొత్తమే బంద్ పెట్టిండట. నిన్న దావోసు నుంచి తెచ్చిన కంపెనీలు గురించి విలేకరులకు చెప్పడానికి సెక్రటేరియట్ కు పోయిండు. మళ్ళీ ఎప్పుడొస్తాడో అని ఆశతోటి చూస్తున్నారట అండ్ల పనిచేసే ఆఫీసర్లు. పాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ప్రగతి భవన్లకెళ్లి పాలన చేస్తుండని, వాస్తు మంచిగా లేకనే పోతలేడని అప్పట్లో ఎన్ని మాటలు అన్నారు. మరి ఇప్పుడు అదే రేవంత్ సారు సెక్రటేరియట్ కు ఎందుకు వస్తలేడని పబ్లిక్ అడుగుతున్నారు. అప్పట్లా వాస్తు దోషం ఉన్నదని రాలేదట. అటెనక పెద్ద గేటు బీకేసి ఇంకో దిక్కు పెట్టిండ్రు. లోపల కూడా సారు రూమ్ లా అటున్నాయి ఇటు, ఇటున్నాయి అటు మార్చి వాస్తును మంచిగా చేసిండట. అయినా కూడా సీఎం సారుకు వాస్తు మంచిగా కాలేదా ఏందని అండ్ల ఉన్నోళ్ళు మాట్లాడుకుంటుండ్రు. దీని మీద ఇంకో మాట కూడా వినిపిస్తున్నదుల్లో, సెక్రటేరియట్ లా కొత్త తెలంగాణ తల్లి బొమ్మ పెట్టిండ్రు కదా, ఆ బొమ్మనేమో పేదింటి తల్లి లెక్కుండే. మరి పేదింటి తల్లి ఉండే సెక్రటేరియట్ కు నేనెందుకు పోతానని సీఎం సారు అటు దిక్కు చూస్తలేడు, వస్తలేడని ఇంకొందరు అనుకుంటున్నారు. సీఎం సారోలు వెనకటి సంధి భూస్వాములాయే. పేదోళ్ళు వాళ్ళ ఇంటి ముంగటికెళ్ళిపోతే చెప్పులు చేతులు పట్టుకొని పోవాలనాయే. అసొంటోళ్ళు పేదింటి తల్లి ఉన్న సెక్రటేరియట్లకెళ్ళి ఎట్లా పాలన చేస్తారు చెప్పుండని సారోళ్ళ ఊరోళ్ళు కూడా అంటున్నారు. ఏ పదవులు తీసుకోకుండా రేవంత్ సారోళ్ళ ఇంట ఆమె బిడ్డ, అల్లుడు, అన్నదమ్ములు రాష్ట్రం కోసం కష్టపడతా అంటే ఈ వాస్తు తిప్పలేందో ఏమో పోన్రి.